హాయ్! డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. బట్ ఎలా ఈజీ అనేదే క్వెషన్. ఇది చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలి. ఈ వీడియో 25 ఇయర్స్ అబోవ్ వారికి మాత్రమే. వాళ్ళే వీడియో చూడండి. ఫస్ట్ జాబ్ చేసేవాళ్ళు ఆ సాలరీ సరిపోక అడిషనల్ ఇన్కమ్ కోసం చూస్తుంటారు. అలానే అన్‌ఎంప్లాయిడ్ పీపుల్, హౌస్ వైఫ్, స్మాల్ బిజినెస్ పీపుల్ వీళ్ళందరికీ మనీ అనేది చాలా అవసరం. ఒక ఇన్కమ్ అనేది చాలా సైడ్ ఇన్కమ్ కానీ, మెయిన్ ఇన్కమ్ కానీ చాలా అవసరం వీళ్ళకి. ఎప్పుడు మనీ కోసమే థింక్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఈ కేటగిరీలోనే ఉంటారని నమ్ముతున్నాను. మీ అందరికీ నేను ఇచ్చే అడ్వైస్ ఒకటే, యూట్యూబ్‌లోకి రండి. సోషల్ మీడియా సైట్స్‌లోకి రండి. కంటెంట్ క్రియేట్ చేయండి. చాలా ఈజీ కంటెంట్ క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఛానల్ చూశాను. తెలుగులో యూట్యూబర్ అతను ఒక డైవర్స్ కేస్ జరుగుతుంది అతని లైఫ్‌లో. ఆ డైవర్స్ కేస్ మీద ఒక 10 వీడియోస్ అయితే పెట్టేశాడు. ఆ 10 వీడియోస్ 10 మినిట్స్ పైగా ఆ వీడియో అయితే ఉన్నాయి. ప్రతి వీడియోకు 1,00,000 వ్యూస్ పైగా వచ్చాయి. అకార్డింగ్ టు యూట్యూబ్ 1,00,000 వ్యూస్కి 5K to 10K అయితే వస్తుంది. సో ఈ 10 వీడియోస్కి దాదాపు అతనికి 50,000 పైన వచ్చేసింది. చూడండి మరి. అలానే చాలామంది ర్యాపిడో పనిచేసేవాళ్ళు, డెలివరీ బాయ్గా పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉంటుందని చెప్పేసి వీడియోస్ అయితే చేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అది ఫేస్లెస్ ఛానల్స్ పెట్టేస్తున్నారు. ఇంత ఈజీగా చేస్తున్నారు అంటే అంత ఈజీగా చేస్తున్నారు. ఒక్క వీడియో 20 మినిట్స్ పైగా పెట్టేస్తున్నారు. వాళ్ళు చేసేది ఏం లేదు, కస్టమర్స్తో మాట్లాడతారు, కొన్ని జోక్స్ అవ్వచ్చు, కొన్ని వాళ్ళ జర్నీ చెప్పొచ్చు, దాన్ని ఎడిట్ చేసి పెట్టేస్తున్నారు వాళ్ళు అంతే. చూడండి ఎంత ఈజీగా సంపాదిస్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే, మీరు ఒక నాన్ వేసినా కానీ వీళ్ళు ఎవరెవరో పెద్ద ఇన్స్పిరేషన్ ఏం తీసుకోవడం అవసరం లేదు. ఎక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్ మీద పడండి అంతే. ఒక 2 మంత్స్ 3 మంత్స్ కేటాయించుకొని పడండి. ఎందుకంటే మీరు దాదాపుగా ఒక 2 ఇయర్స్ పైగా నాకు తెలిసి మీరు దరిద్రాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఒక 3 మంత్స్ యూట్యూబ్కి టైం ఇవ్వండి. ఏముంది, డబ్బులు వస్తాయి లేదో తర్వాత సంగతి. డైలీ ఒక యూట్యూబ్ వీడియో తీసి యూట్యూబ్లో పడేయండి. వస్తాయి లేదో మరీ చూద్దాం. జస్ట్ ఒక 2 మంత్స్ అయితే ట్రై చేయండి. ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇంత సింపుల్గా డబ్బులు సంపాదించే వే ఉంది కాబట్టే నేను చెప్తున్నాను. ఎందుకు వేరే ట్రై చేయాలి? ఇదే ట్రై చేసుకున్నాం అనుకోండి, అందరూ కలిసి ఎదుగుతారు అంతే కదా. మీకు నాకు ఏ ఐడియాస్ లేవు, ఏమీ లేవు, దేని మీద ఇంట్రెస్ట్ లేదు, నేనేం చేయలేను అనుకుంటే అదే పెట్టండి. నేనేం చేయలేనని వీడియోస్ అన్నీ పెట్టండి. మీ దరిద్రాన్ని చూపియండి, మీ దరిద్రాన్ని బాగా చూపియండి. ఏముంది అంతేగా. మన వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మీరు అందులో డౌటే పెట్టుకోవద్దండి. వాళ్ళకి మీ వీడియో ఖచ్చితంగా రీచ్ అవుతుంది. కరెక్ట్ టైంలోనే రీచ్ అవుతుంది. మీరు జస్ట్ ఫోకస్ చేయండి. డౌట్స్ వదిలేసి ఇందులో దూకండి. ఖచ్చితంగా అయిపోతుంది. మీకు ఇన్కమ్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. నా మాట వినండి, దూకేయండి అంతే. మీకు ఒక సైడ్ ఇన్కమ్ రావాలంటే యూట్యూబ్ అనేది ఖచ్చితంగా పనికొస్తుంది. సరే మీరు అప్పుల్లో ఉన్నా సరే, ఒకవేళ మీకు బాగా అప్పులు ఉన్నాయి అనుకోండి, యూట్యూబ్లో పెట్టండి. నాకు ఇంత అప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, నేను వాళ్ళ దగ్గర ఎందుకు అప్పు చేసిన, ఆ డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టినా, మళ్ళీ ఈ డబ్బులు తీర్చడానికి ఇంకో అప్పు చేసిన, ఆ అప్పు ఇట్లా అయింది, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫేస్ చూపించకుండా వీడియో పెట్టండి. ఏమవుతుంది? మీకు మీకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ నుంచి, అది హెల్ప్ అవుతుంది కదా మీకు. డైలీ ఒక 10 మినిట్స్ వీడియో అప్లోడ్ చేసి పడండి. ఏం కాదు, ఏదంటే అది కొనగండి, ఏమంటే అది మాట్లాడండి, చాలా జెన్యున్గా మాట్లాడండి. ఏం కాదు, ఏం అవ్వదు. ఒకటి ఏమో అనుకుంటానని ఉన్నారనుకోండి అంతే. ఇంకా మహా అంటే మీకు 25 ఏళ్ళు ఉన్నాయి, ఇంకో 25 ఇయర్స్కి ఏదో ఒక షుగరో బీపీయో అటాక్ అయిపోయింటాయి ఇప్పటికి నాకు తెలిసి మీకున్న టెన్షన్లకి. సో మీరు మహా అంటే ఒక 50 ఏళ్ళకి మించి బతకరు. ఈ 50 ఏళ్ళ వరకైనా సరే మీరు కొంచెం పీస్ఫుల్గా బతకాలంటే డబ్బు అనేది అవసరం. సో యూట్యూబ్లోకి రండి, ప్రశాంతంగా చేసుకోండి. డబ్బులు వస్తే హ్యాపీ, రాలేదంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇంకోసారి 6 మంత్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రై చేయండి 1 మంత్. అలా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా హిట్ అవుతారు మీరు. ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే నేను చేస్తున్నా. నాకు 0 సబ్స్క్రైబర్ నుంచి స్టార్ట్ అయినా. నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఎందుకంటే ఓ 1000 సబ్స్క్రైబర్స్ అయినారనుకోండి, మనకి మనకి ఛానల్ అనేది మానిటైజ్ అయిపోతుంది, డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. సో మనకి డబ్బులు బాగా వచ్చిన తర్వాత అందరూ చెప్పుకుందాం. అంతవరకు ఎందుకు చెప్పడం? మీరు జస్ట్ నాలాగా మీకు కూడా ఫేస్ చూపించడం ఇష్టం లేకుంటే మీరు జస్ట్ ఒక ఛానల్ని స్టార్ట్ చేయండి. ఫేస్ చూపించకుండా వీడియోస్ అయితే చేసేయండి అంతే. చూసేవాళ్ళు చూస్తారు అంతే కదా, ఏముంది అంతే కదా. సరే ట్రై చేయండి.